మీరు ఎప్పుడైనా పూర్తిగా ఖాళీగా ఉన్నట్టు, దిశానిర్దేశనం మరియు బలానికి తహతహలాడుతున్నట్టు అనిపించిందా? ఈ రోజు మనం ఒక కథలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది మనకు జీవితంలో ఎండిపోయిన కాలాల్లో కూడా ఎలా మార్గదర్శనం మరియు శాంతిని పొందాలో చూపిస్తుంది. మనము 1 సమూయేలు 23వ అధ్యాయం 1 నుండి 29 వచనాలు, కీర్తనలు 63ను పరిశీలిస్తున్నాము. ఇక్కడ మనం దావీదు సౌలుని నుండి త్రుటిలో తప్పించుకున్న దృశ్యం, సహనానికి రహస్యాన్ని కనుగొంటాము. ఈ భాగంలోని ముఖ్యమైన సందేశం కీర్తనలు 63:1లో కనిపిస్తుంది. నీవే నా దేవుడవు, ఓ దేవా! నేను నీకోసం ఆతురతగా వెతుకుతున్నాను. నేను నీకోసం దాహపడుతున్నాను. నీరు లేని ఎండిపోయిన భూమిలో నా అంతటినీ నీకోసం తహతహలాడుతోంది. ఈ వచనం దాహంగా ఉన్న హృదయాన్ని, దేవుని కోసం తీరని ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. ఇది మనల్ని జీవితంలోని ఎడారుల్లో కూడా నిలబెడుతుంది. మన కథ దావీదు కైలాపై ఫిలిస్తీయుల దాడి గురించి తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా ఓ పారిపోయినవాడిగా ఉన్నప్పటికీ దావీదు మొదటి స్పందన సహాయం చేయాలనే ఉంటుంది. కానీ చర్య తీసుకునే ముందు దావీదు ఏమి చేశాడో గమనించండి. అతడు యెహోవాను విచారించాడు. తీర్మానాలు తీసుకునే ముందు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరే ఈ విధానం దావీదు నాయకత్వానికి ఒక ముఖ్య లక్షణంగా మారింది. అతని బతికే మార్గంగా నిలిచింది. ఫిలిస్తీయులను ఎదుర్కొనడంపై దావీదుని సైనికులు భయాన్ని వ్యక్తపరిచినప్పుడు దావీదు వారి ఆందోళనలను నిర్లక్ష్యం చేయలేదు. దాని బదులుగా అతడు దేవుని దగ్గరకు తిరిగి వెళ్లి ధృవీకరణ కోరాడు. ఇది మనకు నేర్పేది ఏమిటంటే, ఇతరులు మనపై ఆధారపడుతున్నప్పుడు దేవునితో రెండోసారి నిర్ధారణ చేసుకోవడం సరిగానే ఉందని. తేలాను విజయవంతంగా రక్షించిన తర్వాత దావీదు కొత్త ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు. దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న సౌలు అతన్ని పట్టుకునే అవకాశంగా చూస్తాడు. మళ్ళీ దావీదు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుతాడు. అతడు 2 ప్రత్యక్షమైన ప్రశ్నలు అడుగుతాడు. సౌలు కైలాకు దిగుతాడా? తైలా ప్రజలు దావీదును సౌలుకు అప్పగిస్తారా? దేవుడు సమాధానాలు ఇస్తాడు. సౌలు పట్టు నుండి త్రుటిలో తప్పించుకుని దావీదు పారిపోయేలా చేయండి. ఈ సంఘటనల క్రమం దేవునితో నిరంతర సంబంధం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. దావీదు కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించడు. అతడు ప్రతి మలుపులోనూ దిశానిర్దేశం కోసం దేవునితో నిరంతర సంభాషణ కొనసాగిస్తాడు. ఇది దావీదును అతన్ని వెంబడిస్తున్న వారికంటే ఒక అడుగు ముందుండేలా చేస్తుంది. ఈ ఎలుకపిల్లి ఆట మధ్యలో మనం ఒక అందమైన స్నేహం మరియు ప్రోత్సాహం క్షణాన్ని చూస్తాము. సౌలు కుమారుడు యోనాతాన్ దావీదును వెతికి వచ్చి అతడు దేవునిలో బలాన్ని పొందేలా సహాయపడతాడు. 1 సమూయేలు 23:16. ఇది మన జీవితాల్లో, ముఖ్యంగా కష్టకాలాల్లో భక్తిశీల స్నేహితుల పాత్రను మనకు గుర్తు చేస్తుంది. ఈ అధ్యాయం మరో సన్నిహిత తప్పించుకోవడంతో ముగుస్తుంది. సౌలు మరియు అతని మనుషులు దావీదును పట్టుకునే సమయానికే ఫిలిస్తీయుల దాడి గురించి వార్త వస్తుంది. దాంతో సౌలు తన వెంబడింపును ఆపాల్సి వస్తుంది. ఈ సమయస్ఫూర్తి యాదృచ్ఛికం కాదు, ఇది స్పష్టమైన ఉదాహరణ. దావీదును దేవుడు తన ప్రావిడెన్షియల్ రక్షణతో కాపాడిన స్పష్టమైన ఉదాహరణ ఇది. ఈ కథనంలో మిళితంగా మనకు దావీదు అరణ్య జీవితం సమయంలో అతని హృదయాన్ని చూపించే కీర్తన 63 కనిపిస్తుంది. ఆపదలు, అసౌకర్యాల మధ్య ఉన్న దావీదు దృష్టి తన సమస్యలపై కాకుండా దేవుని పట్ల అతని ఆకాంక్షపై ఉంది. అతడు ఇలా వ్రాస్తాడు: నేను పరిశుద్ధ స్థలంలో నిన్ను చూచితిని, నీ శక్తిని, నీ మహిమను దర్శించితిని. నీ ప్రేమ జీవితం కన్నా మేలైనది. నా పెదవులు నిన్ను మహిమపరుస్తాయి. కీర్తన 63:2-3. ఈ కీర్తన దావీదు ధైర్య సాహసాలకు గల రహస్యాన్ని వెల్లడిస్తుంది. అతని పరిస్థితులు ఎడారిలా పొడిగా, కఠినంగా ఉన్నా అతని ఆత్మ దేవుని కోసం ఉన్న తపనతో తడిసిపోతుంది. శారీరక సౌకర్యం లేదా భద్రతలో కాదు, దేవుని సన్నిధిలోనే అతడు తృప్తిని పొందుతున్నాడు. నేను పూర్తిగా తృప్తిగా ఉంటాను.
అత్యంత రుచికరమైన భోజనంలా పాడే పెదవులతో నా నోరు నిన్ను స్తుతిస్తుంది. కీర్తన 63:5. ఈ కథనం మనకు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరడం మరియు ఆయనలో బలాన్ని పొందడం గురించి కీలకమైన పాఠాలను నేర్పుతుంది. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో నిర్ణయాలు తీసుకునే ముందు దేవునిని సంప్రదించడం ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది. దావీదు ప్రభువును విచారించే అలవాటు అతని ప్రాణాన్ని అనేకసార్లు రక్షించింది. ప్రార్థనలో స్థిరంగా ఉండటానికి ఉన్న విలువను మనం చూస్తాము. దావీదు ఒక్కసారి మాత్రమే ప్రార్థించడు. అతడు దేవునితో నిరంతర సంభాషణను కొనసాగిస్తూ దేవుని ప్రతిస్పందనల ఆధారంగా తన ప్రణాళికలను సవరించుకుంటాడు. మూడవది, భక్తులైన స్నేహితుల ప్రాముఖ్యతను మనకు ఇది గుర్తు చేస్తుంది. యోనాతాన్ అడవిలో దావీదును కరవడం ద్వారా కష్టకాలాలను మనం ఎలా ఒకరినొకరం విశ్వాసంలో బలపరచగలమో అది చూపిస్తుంది. కష్టకాలాల్లో దావీదు అనుభవించిన దానికి అనురూపంగా ఉన్న ఒక కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను. క్యాన్సర్ శస్త్రచికిత్స అనంతరం నేను ఒక లోతైన ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాలంలోకి ప్రవేశించాను. నాకు ఆకలిగా, దాహంగా అనిపించింది. దావీదు కీర్తన 63లో వర్ణించిన దాహంలా నాకు దేవుని సన్నిధి కోసం తీవ్రమైన తాహతాహం అనిపించింది. నా కోలుకోవడం కొనసాగుతున్న సమయంలో నేను అనుభవించిన ఆ లోతైన దేవునితో సమీపతను నిలుపుకోవాలని కోరుకున్నాను. డాక్టర్ ప్రయాణానికి అనుమతి ఇచ్చిన వెంటనే నేను ఒక రిట్రీట్లో ప్రసంగించేందుకు కెనడాకు వెళ్లాను. ఆ ప్రయాణం డ్రైవింగ్లో సుమారు 3 గంటలు పడాల్సింది, కానీ 6 గంటలు పట్టింది. ఎందుకంటే నా హృదయ తాహతాహం దేవుని సన్నిధిని వెతకడమే. నేను డ్రైవ్ చేస్తూ, ఓ దేవా, నీతో ఉన్న ఈ సన్నిహితతను నేను కోల్పోవాలనుకోవడం లేదు అని ఏడుస్తూ మొరపెట్టుకున్నాను. నీ సన్నిధిని నాకర్పించావు. ఇప్పుడు నీ ఆత్మచేత నడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రయాణ మధ్యలో జలపాతాలు, ఒక అందమైన నది మరియు ఒక శాంతమైన సరస్సు సూచించే బోర్డులు కనిపించాయి. నేను ఆపి చూసేందుకు సమయం తీసుకున్నాను. ప్రతి చోట నడిచాను, ఆరాధించాను. ప్రతి ఆగిపోవడం దేవునితో ఉన్న ఒక ప్రత్యేకమైన సన్నిహిత క్షణంగా మారింది. ఈ ప్రయాణం కేవలం శారీరకంగా చేసిన ప్రయాణం కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్రగా మారింది. నేను రిట్రీట్ సెంటర్కి చేరేసరికి దేవుడు నా భవిష్యత్తు కోసం గొప్ప విషయాలు సిద్ధం చేసి ఉంచాడని నాకు స్పష్టంగా తెలిసింది. ఆ ప్రయాణం నా జీవితం మరియు సేవలో ఒక మలుపు తిరిగిన క్షణంగా మారింది. ఆయన ఆత్మలో నడవడం నేర్పింది. దావీదు చేసినట్లే అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలం? మొదటిగా, చిన్నదైనా పెద్దదైనా ప్రతి నిర్ణయంలో దేవుని మార్గదర్శకత్వాన్ని కోరే అలవాటు పెంచుకోండి. తర్వాత, నిత్య ప్రార్థన మరియు ఆరాధన ద్వారా దేవుని సన్నిధి కోసం తాహతను పెంపొందించండి మరియు మీ విశ్వాసాన్ని ప్రోత్సహించే భక్తులైన స్నేహితులతో మీను చుట్టుముట్టించుకోండి. మరియు చివరగా, కష్టకాలాల్లో మీ పరిస్థితులపై కాకుండా దేవుని ప్రేమ మరియు విశ్వాసంపై దృష్టి పెట్టండి. దేవుని మార్గదర్శకత్వం మరియు రక్షణ అనుకోని మార్గాల్లో వస్తాయని గుర్తుంచుకోండి. యూదాలో దావీదు త్రుటిలో తప్పించుకున్న సంఘటన మనకు గుర్తు చేస్తుంది. జీవితం ఎడారిలా అనిపించే సందర్భాల్లో కూడా దేవుని సన్నిధిలో మనం శాంతిని మరియు దిశను పొందగలమని. ఒకసారి నేను అడుగుతున్నాను, మీరు దావీదులాగా ఎండిపోయిన కాలాల్లో కూడా దేవునిని మనస్ఫూర్తిగా వెతుకుతున్నారా? గుర్తుంచుకోండి, దేవుని మార్గదర్శకత్వం మరియు రక్షణను మనం అత్యంత శక్తివంతంగా అనుభవించే స్థలం చాలాసార్లు ఆ ఎడారి మధ్యలోనే ఉంటుంది. దేవుని పట్ల పైగా తాహతిని పెంపొందించుకోండి. అప్పుడు మీరు మీ భద్రతను మరియు తృప్తిని ఆయనలోనే కనుగొంటారు.